భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోः సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం భవానీం లలితాంబికాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితాపరమేశ్వరి చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఆదిశంకరుల వారు అనుగ్రహించిన సౌందర్యలహరి స్తోత్ర గ్రంథములోని 32వ శ్లోకాన్ని ఈరోజు మనం అధ్యయనం చేసుకోబోతున్నాం. 32 మరియు 33 ఈ రెండు శ్లోకాలు ఒకదానికొకటి అనుబంధంగా ఉన్నాయి. అందుచేత రెండు కలిపి మనము అధ్యయనం చేసుకోబోతున్నాం. ఇంతకుముందు 31వ శ్లోకంలో ఆదిశంకరుల వారు శ్రీ విద్యా తంత్ర స్వరూపాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు 32 మరియు 33వ శ్లోకాల్లో ఆ మంత్ర అధిష్టాన దేవతలను ప్రస్తావిస్తున్నారు. శ్రీ విద్యలో పంచదశి 15 అక్షరాల మంత్రము ప్రధానమైంది. మంత్ర స్వరూపాన్ని 32, 33 శ్లోకాల్లో జగద్గురువులు పేర్కొన్నారు. ఈ మంత్రము 2 విధాలుగా ఉన్నది. ఒకటి ఆది విద్య మరియు రెండవది కాది విద్య. ఇందులో రెండవది ఎక్కువ ప్రాచుర్యం పొందినది. 32వ శ్లోకంలో ఆది విద్యను చెప్పి 33వ శ్లోకంలో కాది విద్యను చెప్పారు. అయితే మంత్రాన్ని కేవలం గురుముఖతః మాత్రమే గ్రహించాలి అని చెప్పి శాస్త్ర నిర్దేశం. మంత్రాధిదేవత అయిన శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని స్తుతిస్తూ మంత్రాన్ని నేరుగా శ్లోకంలో వ్రాయకుండా ఆ అక్షరాధిదేవతలను మాత్రమే పేర్కొనటంలో ఆదిశంకరుల వారి యొక్క కరుణ మనపై ఎంత ఉన్నదో మనకి ఈ విధంగా తెలుస్తోంది. ఇప్పుడు 32వ శ్లోకము. శివశక్తి కామ క్షితిరథ రవిశీత కిరణ స్మరోహం సశక్రస్తదను చ పరామారహరయః అమీహృల్లేఖాభిస్తిస్రుభిరవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. ఓ తల్లి, శివశక్తి కామ, శివ శక్తి మన్మథ, కామ అనగా మన్మథ, క్షితి అనగా పృథివీ, ఈ 4 బీజములు. ఇది ఒక ఖండం. ఈ 4 బీజములు ఒక ఖండము. అథ రవిశీత కిరణ స్మరోహం సశక్రస్తదను చ పరామారహరయః. అనంతరము రవిశీత కిరణ, రవి చంద్ర, స్మరోహం సశక్రః మన్మథ, హంస అనగా రవి, శక్రః అనగా ఇంద్ర, రవి చంద్ర మన్మథ మళ్ళీ రవి ఇంద్ర, ఈ 5 బీజములు రెండవ ఖండము. తదుపరి తదనుచ పరామారహరయః, పరా మార పృథివీ, ఈ 3 బీజములు మూడవ ఖండము. ఈ 3 ఖండములలో ఒక్కొక్క దాని చివర అమీహృల్లేఖాభిస్తిస్రుభిరవసానేషు ఘటితాః, ఈ 3 ఖండములలో ఒక్కొక్క దాని చివర ఒకే హృల్లేఖ అనగా హ్రీం చొప్పున 3 కూర్చిన ఏర్పడే మంత్రము నీది. భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. నీ నామమునకు అనగా మంత్రానికి ఈ 15 బీజములు అవయవములుగానున్నవి. మంత్రాక్షరాలే అమ్మ శరీరంలోని అవయవాలు అని ఇందులోని భావం. ఇప్పుడు 33వ శ్లోకం.
స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణి గుణనిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతిశతైః. నీ మంత్రమునకు అనగా ఇంతకుముందు చెప్పినటువంటి 32వ శ్లోకంలో ఉన్న మంత్రమునకు ఆది యందు అనగా మొదటి ఖండములో స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః మన్మథ యోని లక్ష్మీ బీజములను ఉంచగా ఏర్పడిన కాది విద్యను పంచదశి మంత్రాన్ని నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః నిరంతర చింతననే అక్షమాలగా అనగా అక్షములను అనగా ఇంద్రియములను నిగ్రహించి జపించుతూ భజంతి త్వాం చింతామణి గుణనిబద్ధాక్షవలయాః జపించుతూ కామధేనువుల పాలనేతి ధారలు వందల కొలదిగా అనగా కర్మఫలాలు అనే పాలధారలను శివాగ్నౌ జుహ్వంత శురభిఘృతధారాహుతిశతైః శివాగ్ని అనగా జ్ఞానాగ్ని యందు హోమము చేస్తూ అనగా పరబ్రహ్మార్పణం చేస్తూ అవధులు లేని మహానందానుభవముపై అనగా బ్రహ్మానందమున ఆసక్తి గల కొందరు ఉపాసకులు భజంతి త్వాం నిన్ను ఉపాసన చేస్తారమ్మా, ఆరాధిస్తారమ్మా అని శంకరుల వారు స్తుతిస్తున్నారు తల్లిని. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణి గుణనిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః శురభిఘృతధారాహుతిశతైః. ఇందులో స్మరించదగిన లలితానామాలు రహోయాగక్రమారాధ్య, త్రికూట, హ్రీంకారి, మూలమంత్రాత్మిక, మూలకూటత్రయ కళేబర, శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజ, కంఠాధక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి, శక్తికూటైకతాపన్న కట్యధో భాగధారిణి. 3 ఖండములుగా విభజించినటువంటి ఆ 15 అక్షరాల మంత్రములో ఒక్కొక్క కూటము శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ, మొదటి ఖండము అమ్మవారి యొక్క ముఖ పంకజముగాను, కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి, కంఠము నుంచి కటి వరకు మధ్యకూటముగాను, కటికి కింద ఉన్నటువంటి భాగమును శక్తికూటముగాను 3 ఖండములుగా ఉన్న 15 అక్షరముల పంచదశి మంత్రమే నీ యొక్క శరీరంలోని అవయవాలు అమ్మా అని శంకరుల వారు ఈ 2 శ్లోకముల్లోనూ స్తుతి చేస్తున్నారు. ఈ 2 మంత్ర ఉపదేశం లేని వారికి ఇవే మహామంత్రాలుగా మనము భావిస్తూ వీటిని నిత్యము మనము ఈ 2 శ్లోకములను పఠించటం వలన మనకి ఆ మంత్ర ఉపాసన వలన కలిగేటటువంటి ఫలితాన్ని మనము పొందగలుగుతాం. అదే భావనతో మనము శ్రద్ధాభక్తులతో ఈ యొక్క 2 శ్లోకములను పట్టుకొని ఆ అమ్మ యొక్క కరుణను మనపై ప్రసరింపచేయవలసినదిగా ఆ తల్లిని మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనం ప్రార్థిద్దాం. మళ్ళీ మరి ఒక శ్లోకంతో కలుద్దాం. సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి.